హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. ఈరోజు వీడియో ఏంటంటే జెనరిక్ మెడిసిన్ డే, జన్ ఔషధి దివాస్ గురించి తెలుసుకుందాం. ఈ జన్ ఔషధి దివాస్ని ఎప్పుడు నిర్వహిస్తారు, ఎవరు నిర్వహిస్తారు, ఎందుకోసం నిర్వహిస్తున్నారు, ఇది ఏ లక్ష్యంతో పనిచేస్తుంది, ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. భారతదేశంలో ఏటా మార్చి 7న జన్ ఔషధి దివాస్గా నిర్వహిస్తారు. జెనరిక్ మందుల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజును ప్రకటించారు. దీన్ని మొదటిసారి 2019లో నిర్వహించారు. దేశ ప్రజలందరికీ తక్కువ ధరల్లో నాణ్యమైన జెనరిక్ మందులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2008లో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన PMPJP కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖలోని ఫార్మాస్యూటికల్స్ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. నెక్స్ట్, జెనరిక్ మందులను అమ్మేందుకు PMBJP కింద జెనరిక్ ఔషధి కేంద్రాలను నెలకొల్పారు. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ప్రజల ఆరోగ్య ఖర్చులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం భారత్లో 10,000కు పైగా జెనరిక్ ఔషధి కేంద్రాలు ఉండగా వాటి ద్వారా 2,000 కంటే ఎక్కువ రకాల మందులు, 300 శస్త్రచికిత్స ఉత్పత్తులను తక్కువ ధరలకు ప్రజలకు అందిస్తున్నారు. జన్ ఔషధి దివాస్ అనేది PMBJP కార్యక్రమ విజయాన్ని సూచిస్తుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.